మెదక్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకొని వారిని ప్రశ్నించగా ముస్లిం వర్గం వాళ్ళు వాగ్వాదానికి దిగారు. మాట పెరిగి హిందువులపై కర్రలతో కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా విహెచ్బి బజరంగ్ దళ్ బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది. హిందువులపై దాడిని ఖండిస్తూ చేగుంట పట్టణంలో స్వచ్ఛందంగా అన్ని వ్యాపార దుకాణదారులు బంద్కు సహకరించారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల అధ్యక్షులు చింతల భూపాల్, చంద్రశేఖర్, సోమ సురేష్, డాక్టర్ గోవింద్ భూపాల్, ఎల్లేష్, హిందూ సంఘాల వారు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మొన్న ఏదైతే మెదక్లో జరిగిందో సంఘటన, అలాంటి సంఘటన చాలా దురదృష్టకరం. ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మిగతా వర్గాలని, అంటే మైనారిటీ వర్గాలకు కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గాలని అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటిది ఇక ఈ వాళ్ళకు కాలం చెల్లినట్టే. ఈ ఓటు రాజకీయం బంద్ చేసి హిందుత్వాన్ని కాపాడడం కోసం ఎవరైనా సరే హిందుత్వాన్ని కాపాడేటోళ్ళకే ఓటేయాలని, మిగతా ఈ మతాలకి మైనారిటీని కాపాడుతూ మెజారిటీని తొక్కిపెట్టాలనే ప్రభుత్వాల్ని ఎవరు ఎన్నుకోకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్న ఏదైతే మెదక్లో జరిగిన సంఘటన దురదృష్టకరం. గవర్నమెంట్ చూసి చూడనట్టు వ్యవహరిస్తూ అమాయకులైన హిందువులని అరెస్టు చేస్తూ దానికి కారకులైన ముస్లింలని అరెస్ట్ చేయకుండా వదిలేయడం ఇది సిగ్గుచేటు. గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి ఎవరినైతే హిందువులనైతే అరెస్ట్ చేసిరో వాళ్ళని బేషరతుగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటనకి పోలీస్ వ్యవస్థ చాలా నిర్విఘ్నంగా వ్యవహరించింది. ముందుగా వెళ్ళి ఏదైతే గోదా జరుగుతుందో ఆ వ్యవస్థ గురించి మాట్లాడి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా ఇంత సంఘటన దారి తీయడానికి కారణం పోలీసులే. వాళ్ళు పట్టించుకొని ఉన్నందుకు ఇంత సంఘటన జరిగింది. మా కార్యకర్త అయిన అటువంటి గోరక్షకుడిని కత్తితో వెన్నుపోటు పొడిచిన ముస్లింలని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి మళ్ళీ జరిగితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి పూర్తి బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాం.